సోషల్ మీడియా అంటే ఒక పనికొచ్చే విషయం చేస్తే పర్వాలేదు. అది 10 మందికి ఉపయోగపడుతుంది. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అనేది ఉంది. బట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ పైత్యానికి సోషల్ మీడియాని వినియోగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలోన ఆ రీల్ చేసి ఏదో ఒక వాళ్ళలో ఉన్న పైత్యాన్ని ప్రదర్శించాలనుకుంటారు. దాని వలన వ్యూస్, లైక్‌లు, కామెంట్స్ ఇవన్నీ గూడాను. బట్ ఇలాంటి టైంలోనే వాళ్ళు చిక్కుల్లో పడతారన్న విషయం మర్చిపోతూ ఉన్నారు. అయితే తరచూ ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలోని ఆలయాల దగ్గర ఆ డాన్స్‌లు వేయడము. రీసెంట్‌గా మనం చూసి తిరుపతిలోని సీరియల్ నటి, ఒక ప్రముఖ నటి అక్కడ ప్రసాదానికి సంబంధించి కామెంట్స్ చేస్తే ఏం జరిగిందో చూసాము. ఇట్లా చాలా మంది కూడాను ఆలయాల దగ్గర డాన్స్‌లు వేయడము, పిచ్చి పిచ్చి పాటలకి ఒక పక్క బూతు పాటలు, మరో పక్క కొన్ని నాన్ వెజ్‌కి సంబంధించిన వర్డ్స్ వచ్చే పాటలకు గూడా డాన్స్‌లు వేస్తూ గూడా విచిత్రమైన స్టెప్పులేస్తూ ఆలయాల దగ్గర ఒక రకమైన అంటే ట్రోలింగ్‌కి గురవుతున్నారంటే ట్రోలింగ్‌కి ఖచ్చితంగా గురవుతారు. మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి. మరి బ్యాడ్‌గా ట్రోలింగ్ చేయకపోతే ఇట్లా చేసే వాళ్ళని గుడ్డుగా ఎట్లా ట్రోల్ చేస్తారని చెప్పేసి అయితే నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి రీసెంట్‌గాను శ్రీశైల మహాక్షేత్రంలోని ఒక యువతి చేసిన రీల్స్ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి శ్రీశైల క్షేత్రము. ప్రతి ఒక్కరు కూడా ఏ క్షేత్రమైనా కూడా ఆధ్యాత్మికతానికి ప్రసిద్ధి చెందిన ఆలయాలే. బట్ శ్రీశైలం కూడాను ఆ వాతావరణం గాని, ఆ ప్రకృతి అందాలు గాని అద్భుతంగా ఉంటాయి. ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్లి శివుని దర్శనం చేసుకుంటారు. మీరు రీల్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ శ్రీశైలం ఘాట్ రోడ్స్ ఉంటాయి. అలాగే నేరో రోడ్స్ ఇట్లా చాలా చాలా రోడ్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ శ్రీశైలానికి సంబంధించి ఒక అధికారుల ఆఫీస్‌కి వెళ్ళే త్రోవలోని అది ఆలయము అని ఆ పక్కనున్న గోడకున్న పెయింటింగ్ కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఒక పాటకి డాన్స్ చేస్తూ కూడా అక్కడ కనిపించింది. మరి అక్కడ ఆలయ క్షేత్రంలో ఆ మహాక్షేత్రంలోని మద్యం, మాంసాలు అనే పదాలు ఆ పాటలో వస్తున్నాయి. అంటే అల్లుడా అల్లుడా కోడిని గొయ్యాలా, మేకని గొయ్యాలా, మద్యము అన్నట్టు ఆ పదాలన్నీ కూడా ఆ సాంగ్ లో వస్తూ ఉన్నాయి. ఒక తెలంగాణ స్లాంగ్ ఉన్న సాంగ్ అది. ఒక ఫోక్ సాంగ్. ఈ ఫోక్ సాంగ్ కి ఆమె స్టెప్పులేస్తూ కూడా దీన్ని ఆమె ఇన్‌స్టాలోని రీల్‌ని పోస్ట్ చేసింది. ఈ పోస్టు తీవ్ర స్థాయిలోనే వైరల్ అవుతూ ఉంది. మరి అమ్మాయి పెళ్ళైన అమ్మాయా, కొత్తగా పెళ్ళైన అమ్మాయా, పెళ్లి కానమ్మాయి ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే బట్ ఇట్లాగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, లైకుల కోసము మీరు ఇలా పోస్ట్ చేయడము, దీన్ని మళ్ళా మీడియా దృష్టిలోకి రావడము, మీడియా దానికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ పెట్టడము, దీని వల్ల మళ్ళా మీరు ఇబ్బంది పడి మానసికంగా ఆందోళన చెంది ఏదో చేయడము, ఇవన్నీ అసలు కరెక్టే కాదు. మీరు చేస్తున్నది తప్పు. దాని నుంచి రియలైజ్ అవ్వండి. ఇంకొకసారి దీన్ని రిపీట్ చేయకూడదని అనుకోండి తప్ప వేరే పరువు పోయిందనో లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోయామనో ఇట్లాగ ఎక్కువ ఆలోచించకుండా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన మీద పూర్తిగా కూడా భక్తులు, శ్రీశైలానికి వెళ్ళిన భక్తులు కూడా అనేక మంది ఏంటి అమ్మాయి ఇలా చేసింది, ఇలాంటి పాటకి ఎందుకు డాన్స్ చేసింది, పోనీ మీరు శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ఏ దేవుడి పాటకు నాట్యం చేయండి, పరమశివుడి పాటకు పరవశించి మీరు డాన్స్ చేయండి. సో అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించదు. అసలు క్షేత్రాల్లో డాన్స్ చేయడమే చాలా తప్పు. ఎందుకంటే మీరు చేసేదేమి కూచిపూడి, భరతనాట్యం డాన్స్ కాదు. మీరు చేస్తున్నదంతా ఒక రకమైన స్టెప్పులు, ఫోక్ సాంగ్ స్టెప్పులు కాబట్టి దానిలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఆ తత్వం వేరేగా ఉంటుంది. సో అట్లాంటివి దయచేసి ఆలయాల దగ్గర చేయకండి అనేది ప్రతి ఒక్కరి వాదన కూడాను. అది మంచి పద్ధతి కాదు కూడా. సో ఎంత ఖండిస్తున్నా ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠినమైన జైలు శిక్ష వేస్తే తప్ప ఇలాంటివి కంట్రోల్ కావు అని చెప్పేసి అయితే నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరి ఈ వ్యవహారం మీద అధికారులు ఎలా స్పందిస్తారు ఏంటి అన్నది అయితే మాత్రము వెయిట్ చేయాల్సి ఉంది. సో ఒకసారి అవకాశం ఉంటే మీరు కూడా వీడియో చూడొచ్చు. శ్రీశైలంలో వీడియో వైరల్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సో మీ అభిప్రాయాన్ని మీరు కూడా వ్యక్తం చేయొచ్చు. ఒకసారి చూడండి. ఆలయాల దగ్గర ఇలాంటివి చేయడం సభ్యతేనా అనే దాని మీద ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి.